అందరికీ నమస్కారం అండి. అదృష్టాన్ని తెచ్చిపెట్టే నవబ్రహ్మ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త అనే పేరుంది. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణము. అయితే ఆయనకు భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో మాత్రమే బ్రహ్మకు చెప్పుకోదగిన దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మ మనకు 9 రూపాల్లో కనిపిస్తారు. ఇలాంటి దేవాలయము ఇంకెక్కడా కూడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞానము, సంపద మన సొంతమవుతుందని అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనకున్న దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని కలగజేస్తుందని భక్తులు నమ్ముతారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపూర్‌కి దక్షిణ కాశీగా పేరుంది. హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, కర్నూలు నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్నది ఈ దేవాలయము. భారతదేశంలోని 18 శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ శక్తిపీఠము ఉన్న దగ్గరే నవబ్రహ్మ ఆలయం కూడా ఉంది. దీన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర వలన తెలుస్తుంది. ఈ ఆలయంలో బ్రహ్మ మొత్తం 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ 9 వేర్వేరు రూపాలలో ఉండటము ప్రపంచంలో ఇంకెక్కడా కూడా మనకు కనిపించదు. బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు. అందువల్లే ఈ ప్రాంతము పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది. బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ నవబ్రహ్మ ఆలయాలు తారక బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క్యబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ పేర్లతో పిలువబడుతున్నాయి. ఇక్కడ దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయాలు. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎలాంటి వారికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇక్కడ శిల్పకళపై అధ్యయనం చేయటానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ శాసనాలపైన ప్రతిరోజు అధ్యయనం జరుగుతూ ఉంటుంది. మరొక పురాణ కథన ప్రకారము బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ 9 లింగాలను ప్రతిష్ఠించి పూజించాడని చెప్తారు. అవే బ్రహ్మ రూపంలో పూజింపబడుతున్నాయని కూడా అక్కడ స్థానికులు చెప్తుంటారు. ఒకసారి ఈ దేవాలయాన్ని సందర్శించినట్టయితే దురదృష్టము తొలగిపోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అలంపూర్లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది 18 అని, 51 అని, 108 అని ఎవరికి వారు చెప్తూ ఉంటారు. అయితే ఎవరెన్ని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారన్నది సత్యము. సతీదేవి యొక్క దంతాలు ఈ ప్రాంతంలో పడ్డాయని చెప్తుంటారు. అలంపూర్ వెళ్ళాలంటే విమాన మార్గము అలంపూర్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ విమానాశ్రయము. రైలు మార్గం అయితే ఆలంపూర్లో జోగులాంబ హాల్ట్ పేరుతో రైల్వే స్టేషన్ ఉంది. రోడ్డు మార్గము జాతీయ రహదారి ఆలంపూర్ గుండా వెళ్తుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల సమీప పట్టణాల నుంచి ప్రభుత్వ బస్సులు నడుస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.